వేదవతి గారు, వేదవతి గారు, వేదవతి గారు, వేదవతి గారు, ఏమైంది? ఎందుకు మా ఇంటి ముందు పడిపోయి ఉన్నావు? పైగా నోట్లోంచి నురుగు కూడా వస్తుంది. ఏమే, నువ్వేమైనా చేసావా? అది అది ఏమైంది? ఏమైంది మావయ్య? అదే తెలియడం లేదమ్మా. నన్ను పాము కాటేసింది. వికాస్, వికాస్, నోటి నుంచి నొరగొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది, పాము పని అయి ఉంటుందని. మీ అందరితో ఒక విషయం చెప్పాలి. ఇంకా నేను బ్రతకనని అర్థమవుతుంది. ఈ సమయంలో అక్షయ్ ఉన్నా బాగుండేది, విషానికి విరుగుడిచ్చుండేది. హాస్పిటల్ కి తీసుకెళ్తాం రండి. హాస్పిటల్ కి వెళ్లేంత వరకు బ్రతికేలా లేడ్రా. అలానే వదిలేస్తావా ఏంటి? మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. గతంలో వీడు అవని అక్షయ్లకు చేసిన దుర్మార్గాలకు వదిలేయడమే మంచిది. అవన్నీ ఇప్పుడు ఎందుకులే అన్నయ్య, హాస్పిటల్లో చేర్పిద్దాం. నా కండిషన్ ఏంటో నాకు అర్థం అవుతుంది. నేను ఆఖరి శ్వాసలో ఉన్నాను. చనిపోయే ముందు కొన్ని విషయాలు మీతో చెప్పాలి. నేను గతంలో ఎన్నో తప్పులు, నేరాలు, మోసాలు చేశాను. అందుకే బాడీని అంబులెన్స్ లో పంపించేశాం. అందరం లోపలుంటే నువ్వు బయటేం చేస్తున్నావే? ఇది మనకు తెలియకుండా మన చుట్టూ ఏదో చేస్తుంది. అర్చనను అనవసరంగా ఎందుకంటారమ్మా? ఆ వికాస్ దీని గురించే ఏదో చెప్పబోయి చచ్చిపోయాడు. అవునవును, ఈ అర్చన ఎవరు కా అని ఆగిపోయాడు. దాని ఎక్స్టెన్షన్ ఏమైంటుందంటే ఈ అర్చన ఎవరో కాదు అని చెప్పబోయాడు. యామ్ ఐ రైట్? యు ఆర్ రైట్ కృష్ణ. ఏయ్ చెప్పవే. తను నీ గురించి ఏం రహస్యం చెప్పబోయాడు? చెప్పర్చనా? వీళ్ళేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నారేంటి పెద్దావిడ గారు? లేదత్తయ్య, ఇది మాయ చేస్తుంది. రోడ్లో దీని గురించి వికాస్ ఏదో కనిపెట్టుంటాడు. అది మనతో చెప్పడానికొచ్చి చనిపోయాడు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటే అందుకు నేను బాధ్యురాల్ని కాను. లేదు లేదు, దీన్ని ఒక గంట కనిపెట్టాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నా రాశి అదిరిపోయింది. నీ రాశి మాత్రం చాలా దరిద్రంగా ఉంది బావా. సాధారణంగా ఎవరి మీదైనా శని ప్రభావం ఉంటుంది, కానీ ఇక్కడ రివర్స్ ఏంటంటే నీ వల్లే శని మీద ప్రభావం ఉంది. అది నా రాశి అయి ఉండదు, నీది గాని నిహారికది గాని అయి ఉంటుంది. బాగా చదువు. ఏంటి చదివేది? ఏంటి మీ గోలా? ఇగో ఈగోయిస్ట్ బావ కదా, నిజాల్ని తీసుకోలేకపోతున్నాడు. నేనేం కాదు, నువ్వే తీసుకోలేకపోతున్నావు. అక్కా, లంచ్ బాక్స్ రెడీ అయిందా? తీసుకొస్తున్నాన్రా. నువ్వు లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నావా? నువ్వు లంచ్ బాక్స్ తీసుకెళ్ళవు కదరా, క్యాంటీన్లోనే తింటానంటావు కదా. ఎప్పుడడిగినా
వద్దనేవాడివి ఈరోజు నువ్వే స్పెషల్ ఇంట్రెస్ట్ తో తీసుకునెళ్తున్నావేంటి? అవని వీడు ఒకే ఆఫీస్ లో జాబ్ చేస్తున్నారు కదా, ఇద్దరు కూరలు చట్నీలు షేర్ చేసుకుంటారేమో. బెండకాయ ఫ్రై, రసము, పెరుగు అన్ని పెట్టానురా. థ్యాంక్స్ అక్క. అమ్మా నేను బయలుదేరతాను. అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి శ్రీకర్? ఆపి మరీ తెలుసుకోవాల్సిన విషయం కాదు, వెళ్ళని అమ్మా. ఎండాకాలంలో వర్షంలా, వర్షాకాలంలో ఎండలా, వీడిలో కూడా అంత మార్పు వచ్చినప్పుడు తెలుసుకోవడంలో తప్పలేదు కదా నాన్న. ఇందులో పెద్ద బ్రహ్మరహస్యం ఏమీ లేదు, చెప్తాను వినండి. నిన్న క్యాంటీన్లో ఏం జరిగిందంటే, మీ ఆవిడ గారు మీకు లంచ్ బాక్స్ ఎందుకు పెట్టలేదు సార్? ఇంతకీ మీకు పెళ్ళైందా సార్? నాకు పెళ్ళి కాలేదు. తాళి కట్టిన భార్య ఎదురుగా ఉండగా అలా ఎలా చెప్పగలిగావురా? మీ మధ్య గొడవలు ఉండడం వేరు, అవనిని మన మధ్య నువ్వు ఎన్ని మాటలన్నా వేరు. 10 మందిలో అలా అనడం బాలేదు శ్రీకర్. అటువంటి కండిషన్ నేను జాయిన్ అయిన రోజునే చెప్పాను. కానీ అవని మాత్రం తనకి పెళ్లి కాలేదు అని అబద్ధం చెప్పలేదు. అది తనిష్టం. మా కండిషన్ ప్రకారం నేను తన భర్తనని చెప్పకుండా ఉండడం నాకు కావాలి. తప్పు శ్రీకర్. వాడు చేసిన దాంట్లో తప్పేమీ లేదు. అలా చెప్పడమే మంచిదయ్యింది. నాది సేమ్ ఫీలింగ్. నాది కూడా సేమ్ ఫీలింగ్. అలా అవనీతో అంటీ ముట్టనట్టు టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా ఉండాలి, లేదంటే అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అయినా శ్రీకర్కి లంచ్ బాక్స్ పెట్టడంలో మనకి శ్రమేముంది? దేని గురించి డిస్కషన్ అనవసరం, ఇంకా వదిలేయండి. ఇది వదిలేయాల్సిన మ్యాటర్ కాదు వసంత గారు, సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. ఇందులో అంత సీరియస్ మ్యాటర్ ఏముంది నిహారిక? శ్రీకర్ కి తొందరగా మరో పెళ్లి చేయకపోతే అవని మళ్ళీ మనోడిని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది వసంత గారు. ఆఫ్ కోర్స్, నోట్ దిస్ పాయింట్.